మాట్లాడినా వాళ్ళకి గౌరవం లేదు, అసెంబ్లీ అంటే గౌరవం లేదు, స్పీకర్ అంటే గౌరవం లేదు, రన్నింగ్ కామెంటరీ కోపం రాకుండా ఏమొస్తారు అధ్యక్ష? నేను 40 ఏళ్ళు అధ్యక్ష, 40 సంవత్సరాలు నా రాజకీయ చరిత్రలో అధ్యక్ష ఇంత అవినీతి పార్టీ ఈ యొక్క రాజకీయ పార్టీ చూస్తే ఎంత దివాలాకోరు పార్టీ అంటే అంత దివాలాకోరు పార్టీగా తయారైంది అధ్యక్ష. బాధేస్తుంది. నేను కూడా ఎంతవరకు కంట్రోల్ చేసుకోవాలో అంతవరకు కంట్రోల్ చేసుకున్న అధ్యక్ష. ఒక్కొక్కసారి అందరికీ తెలుసు అధ్యక్ష, నేను చాలా ఓపికగా ఉంటాను, ఎప్పుడు కూడా ఎమోషనల్ ఫీల్ గాను. అలాంటి వ్యక్తి కూడా వీళ్ళు మాట్లాడే మాటలకి, వీళ్ళు చేసే ప్రవర్తనకి విసుగు, ఓసారి కోపం, ఓసారి ఇరిటేషన్ వస్తూ ఉంటుంది అధ్యక్ష. మనందరం మనుషులు కాబట్టి. నిన్న చూస్తే అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే నేను మాట్లాడినప్పుడు గవర్నర్స్ అడ్రస్ తీర్మానం పైన నేను మాట్లాడినప్పుడు చూస్తే అధ్యక్ష, నేను అనుకోకుండా ఒక పొరపాటు జరిగింది. దాన్ని కరెక్ట్ చేయమనే ఉద్దేశంతోనే ఇప్పుడు నేను లేచాను. నేను ఈ సందర్భంలో అవినీతి అంతమొందించడంలోనూ అభివృద్ధిలోనూ మా ప్రభుత్వం నెంబర్ 1 అని చెప్పాలన్న నా ప్రయత్నంలో దురదృష్టవశాత్తు చెప్పింది అవినీతిలోనూ అభివృద్ధిలోనూ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అని చెప్పారని చెప్పి వచ్చింది అధ్యక్ష. చాలా మంది పేపర్లు కూడా స్లిప్ ఆఫ్ ది టంగ్ అని చెప్పి ఇచ్చారు. కంటెస్ట్ కూడా చూస్తే అధ్యక్ష ఈ ప్రభుత్వం అసత్యాలు చెప్పదు, వాస్తవాలు చెప్పేది. ఈ రోజు భారతదేశం మొత్తం మీద ఒకసారి చూస్తే అవినీతిలో గాని అభివృద్ధిలో గాని మొదటి స్థానంలో ఉన్నామని చెప్పా అని స్లిప్ ఆఫ్ ది టంగ్ జరిగింది. ఈ క్యాబినెట్ తీసుకొచ్చాం, ఈ ఫైల్ తీసుకొచ్చాం, డిజిటలైజేషన్ నెంబర్ 1 గా ఉన్నాం, ఈ ట్రాన్సాక్షన్ నెంబర్ 1 గా ఉన్నాం, రైస్ గాని పెన్షన్ గాని స్కాలర్షిప్లు గాని ఏది కూడా పద్ధతి ప్రకారం ఇస్తున్నాం, ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా ఇస్తున్నాం. ఇది చూసిన తర్వాత వీళ్ళు బెంబేలు ఎత్తిస్తున్నారు. ఈ రోజు నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వం వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్ని సమర్థవంతంగా అమలు చేసే ఏకైక ప్రభుత్వం చెప్పారు అధ్యక్ష. దాన్ని రికార్డు నుంచి కరెక్ట్ చేయమన్నారు అధ్యక్ష. ఎందుకంటే నేను ఒక హోందాతనంగా స్లిప్ ఆఫ్ ది టంగ్ జరిగినా దాన్ని కరెక్ట్ చేయమంటున్నాను. వీళ్ళ ప్రవర్తన చూస్తున్నారు, ఇది మంచి ప్రవర్తన కాదు, హోందాతనం రాదు. ఇలాంటి ప్రవర్తన ఉండడం చాలా బాధాకరం. ఇలాంటి పార్టీ వాళ్ళ నాయకుడిని ఇప్పటికైనా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల మీకేదో ప్రజల్లో పరపతి పెరుగుతుందనుకున్నారు కానీ మీ పరపతి పూర్తిగా పోతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకొని స్పీకర్ గారికి సహకరించి హౌస్ సుజావుగా జరగడానికి అన్ని విధాలా సహకరించాల్సిందిగా మరో